ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. మంచుతో కప్పబడిన శివలింగ గుహను సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్నాథ్కి తరలివస్తారు. ఇది కష్టతరమైన, ప్రమాదకరమైన పర్వత రహదారి అయినప్పటికీ మహాదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి భక్తులు పోటెత్తారు. అమర్నాథ్ హిందువుల పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది. కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్ ఏడాదికి 2 సార్లు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది. ఈ సమయంలోనే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది యాత్రికులు అమర్నాథ్ శివలింగ దర్శనానికి వస్తూ ఉంటారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. చాలా మంది భక్తులు రిమోట్ మార్గం ద్వారా అమర్నాథ్ చేరుకోవడానికి హెలికాప్టర్ని బుక్ చేసుకుంటారు. అమర్నాథ్ చేరుకోవడానికి ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అమర్నాథ్ గుహ పహల్గావ్ నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమానీ నదుల మంచు పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ గుహ సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. భక్తులు కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవాలి. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన హెలికాప్టర్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాత్రికులు హెలికాప్టర్ని బుక్ చేసుకోవడానికి SASB మార్గదర్శకాల ప్రకారం డాక్టర్ ఆమోదించిన ఆరోగ్య పరీక్ష సర్టిఫికేట్ కలిగి ఉండాలి. గుర్తింపు కార్డు ఒరిజినల్ కాపీని మీ వెంట తీసుకువెళ్లాలి. అలాగే అమర్నాథ్ యాత్రికులు జమ్మూ కాశ్మీర్లోని బల్తాల్, పహల్గామ్ అనే 2 మార్గాల గుండా ప్రయాణిస్తారు. గత ఏడాది 4.28 లక్షల మంది భక్తులు అమర్నాథుణ్ణి దర్శించుకున్నారు. ఈసారి ఆ సంఖ్య 5 లక్షలకు చేరుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ తీర్థయాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తోంది. అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో భారీగా బందోబస్తు కల్పించాలని హోంశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రికులకు RFID కార్డ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. ఇవి తప్పిపోయిన యాత్రికుల సమాచారాన్ని కనుగొనేందుకు ఉపయోగపడతాయి. ఇంకా అమర్నాథ్ యాత్ర చేసే ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు.